హాయ్ అండి, వెల్కమ్ టు మహావ్లాగ్స్. కందా బచ్చలి ఆవపెట్టి వండుకుంటారు. ఈ కూర ఆవపెట్టి వండిన కందా బచ్చలి కూర చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో తప్పనిసరిగా వండుకు తింటారు. కార్తీక సమారాధనలో కూడా తప్పనిసరిగా పెడతారు ఈ కూర. కార్తీక మాసంలో వన సమారాధనలు ఉంటాయి కదా, అప్పుడు తప్పనిసరిగా ఈ కూర చేస్తారు. కందని ఇలా శుభ్రంగా చెక్కు తీసుకోవాలి. అలాగే బచ్చలాకుని సన్నగా తరిగి ఇవి కూడా ముక్కలు కోసుకోవాలి. శుభ్రం చేసుకొని ముక్కలుగా తరిగి పెట్టుకున్న కందను ఇలా బచ్చలాకు కూడా వేసి కుక్కర్లో ఉడికించుకుంటాను. కందను ఇలా ఉడికిస్తాను. తరిగి పెట్టుకున్న కందా బచ్చల్లో ఒక గ్లాసు వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కంద చక్కగా ఉడికిందండి. కందని ఇలా చిన్ని ముక్కలాగా కచ్చాపచ్చాగా నలుపుకొని మరలా స్టవ్ మీద పెట్టి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, 1/2 స్పూన్ కారం ఇలా కలుపుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జు తీసుకొని ఉంచాను, దాన్ని వేసుకోవాలి. వేసిన పులుసు ఎగిరేంత వరకు ఉడికింది. ఇది ఇలా పక్కన పెట్టుకొని పోపు గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని తాలింపులు వేసుకోవాలి. ఈ కూరకి పోపులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసాను. బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసాను, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువ. తాలింపు బాగా వేగిన తర్వాత ఇలా కూరలో వేసుకోవాలి. పోపు వేసి బాగా కలిపిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ కూరకి హైలైట్ ఇదేనండి. 1 స్పూన్ ఆవాలను 2 బియ్యపు గింజలు వేసి మెత్తగా నూరుకున్నాను. ఈ కూర చల్లారిన తర్వాత ఇలా నూరుకున్న ఈ ఆవని ఇందులో వేసి కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాను. ఈ కూరను కొంచెం పెందలారే వండుకుంటే మధ్యాహ్నం భోజనం టైంకి ఈ ఆవపెట్టిన కూర చక్కగా ఆవపట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి ఆవపెట్టిన కందా బచ్చలి కూర. సాయంత్రానికైతే ఇంకా బాగుంటుంది ఈ కూర.